క్రికెట్ అభిమానులకి బిగ్ షాక్ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ గురయ్యారు. అయితే ఇప్పుడు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది బీసీసీఐకి ఇష్టం లేదు. కానీ బీసీసీఐ మరోసారి కోహ్లీని పునరాలోచన చేసుకోవాలంటూ కూడా కోరినట్టు తెలుస్తోంది. సో సుమారుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి ఎప్పుడైనా రిటైర్ కావచ్చు అనేటువంటి ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్ కావడం పైన బీసీసీకి ఇష్టం లేదు. కానీ తన నిర్ణయం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలని బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీని కోరినట్టు తెలుస్తోంది. మీరు టీవీ స్క్రీన్ పై చూడండి ఒకసారి. విరాట్ కోహ్లీ ఇట్స్ బీన్ 14 years since I first wore this dress అంటూ ఆయన కామెంట్ ట్వీట్ చేస్తారు. ఒకసారి పీసీఆర్ ట్వీట్ ని హోల్డ్ చేయండి. సో ఇది అఫీషియల్ గా విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్. సో ఆయన దానికి ఎస్ ఇక్కడ చూడండి. ఇట్స్ బీన్ 14 years since I first wore the baggy blue in Test cricket. Honestly, I never imagined the journey this format would take me on. It's tested me, shaped me and taught me lessons I'll carry for life. సో ఆయన 14 సంవత్సరాలు అవుతుంది టెస్ట్ క్రికెట్ మ్యాచ్కి ఎంట్రీ ఇచ్చి. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘమైన జర్నీలో నాకు చాలా గొప్ప పాఠాలని, అనేక రకాల విషయాలని నన్ను ఒక మంచి క్రికెటర్గా కూడా షేప్ చేసింది ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అంటూ చెప్తున్నారు ఆయన. దెర్ ఇస్ సంథింగ్ డీప్లీ పర్సనల్ అబౌట్ ప్లేయింగ్ ఇన్ వైట్స్. The quiet grin, the long days, the small moments that no one sees but that stays with you forever. నేను చెప్తున్న మాట ఏంటంటే టెస్ట్ క్రికెట్స్ అనగానే లాంగ్ డేస్ ఉంటూ ఉంటాయి, చిన్న మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి. డీప్లీ పర్సనల్ అబౌట్ ఈ యొక్క టెస్ట్ మ్యాచ్లో ఆడడం తనకి చాలా పర్సనల్గా నచ్చింది అంటూ చెప్తున్నారు ఆయన. As I step away from this format, it's not easy, but it feels right. I have given it everything I had and it's given me back so much more than I could hope for. సో ఇది అసలే సమయం ఆసనమైంది ఈ యొక్క ఫార్మాట్ నుంచి నేను తప్పుకోవడం కోసం. ఇది కరెక్ట్ అనేటువంటి ఒక భావనలో నేనున్నాను. ఐ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్. నేనంతా నాకు స్థాయి శక్తులు ఉన్నంత వరకు కూడా ఈ గేమ్కి ఇచ్చేసాను. నేను దానికి రిటర్న్ కూడా సంపాదించుకున్నాను. దానికి రిటర్న్ కూడా నాకు అనేక రకాల అవకాశాలు వచ్చాయి. ఐఎమ్ వాకింగ్ అవే విత్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నేను ఈ టెస్ట్ ఫార్మాట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఫర్ ద గేమ్, ఫర్ ద పీపుల్ I shared the field with, and for every single person who made me feel seen along the way. సో నేను ఈ యొక్క ఫార్మాట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. కానీ నేను ఈ గేమ్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నేను ఈ గేమ్ని కొంత పక్కన పెట్టేస్తున్నాను. ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ మేడ్ మీ ఫీల్ సీన్ అలాంగ్ ద వే. నన్ను ఎవరైతే ఈ ఫార్మాట్లో ఈ స్థాయి వరకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారో అందరూ కూడా సహకరించారు. అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఐ విల్ ఆల్వేస్ లుక్ బ్యాక్ అట్ మై టెస్ట్ కెరీర్ విత్ ఎ స్మైల్. నేను ఎప్పుడైనా కనుక నా టెస్ట్ కెరీర్ని చూసుకుంటే నేను ఎప్పుడు కూడా నా మొహం పైన చిరునవ్వుతోనే చూస్తాను. అంటే అంత హ్యాపీనెస్ కూడా ఉందంటే అని చెప్పుకొచ్చారు. అయితే ఇంగ్లాండ్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తే అక్కడ అత్యధిక పరుగులు చేసి భారత్ బ్యాటర్గా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇంగ్లాండ్ 17 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 33 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ గడ్డ పైన సచిన్ 30 ఇన్నింగ్స్లో 54 సగటుతో 1575 పరుగులు చేశాడు. ఆ స్థానాల్లో ఆ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ రెండో ప్లేయర్గా ఉన్నాడు. ఇక 5 మేజర్ రికార్డ్స్ ఆయన టెస్ట్ మ్యాచ్లో కనుక మనం ఆలోచిస్తే టెస్ట్ మ్యాచ్లో 10,000 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. వన్డే టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు చేశాడు. గొప్ప బ్యాటర్గా రికార్డు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ వన్డేలో ఈ రికార్డును ఎప్పుడో దాటాడు. కానీ ప్రస్తుతం టెస్టులో 9,230 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటే 10,000 పరుగులు పూర్తి చేయడానికి ముందే టెస్ట్ క్రికెట్ను వదిలేసినట్టుగా అవుతుంది. ఒకవేళ కనుక ఆయన ఇంకొంత సమయం కనుక వేచి చూసి ఉంటే కనుక డెఫినెట్గా ఆ రికార్డుని బ్రేక్ చేసేవాడు. కానీ ప్రస్తుతానికి 9,230 పరుగుల దగ్గర ఆయన నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక అత్యధిక టెస్ట్ విజయాల విషయానికి వస్తే కనుక భారత్ ఇప్పటివరకు 589 టెస్ట్ మ్యాచ్లు ఆడగా దాంట్లో 181 మ్యాచ్లో విజయం సాధించింది. దాంట్లో సచిన్ టెండూల్కర్ గరిష్టంగా 72 విజయాల్లో ప్లేయింగ్ 11లో భాగంగా పాల్గొన్నాడు. అయితే విరాట్ కోహ్లీ 62 మ్యాచ్ల్లో విజయంలో భాగమయ్యాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది. కానీ ఆయన ముందస్తుగానే టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్తున్నారు. ఇక భారత్ గెలిచిన టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచే అవకాశం కూడా ఉండేది. సచిన్ టెండూల్కర్ 72 టెస్టుల్లో 113 ఇన్నింగ్స్లో 5,946 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 4,746 పరుగులు చేశాడు. సచిన్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉండే. సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ చేసే ఆ సిచ్యువేషన్ ఉండేది. కానీ ముందస్తుగానే ఆయన ఈ ఫార్మాట్కి బ్రేక్ చెప్పడంతో గుడ్ బై చెప్పడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక
WTCలో భారత్ తరపున అత్యధిక పరుగులు కూడా చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసి రికార్డులోకి ఎక్కాడు రోహిత్ శర్మ. అయితే భారత మాజీ కెప్టెన్ 40 మ్యాచ్ల్లో 2,716 పరుగులు చేయగా రోహిత్ రిటైర్ కూడా అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇదే ఫార్మాట్ లో 46 మ్యాచ్ల్లో 2,617 పరుగుల తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఈ అన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే అవకాశం, ఆ సిచ్యువేషన్ విరాట్ కోహ్లీకి ఉండేది. కానీ ముందస్తుగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో అటు క్రికెట్ అభిమానుల్లో, విరాట్ కోహ్లీ అభిమానుల్లో, మరీ ముఖ్యంగా BCCI కూడా కొంత చింతిస్తోంది. మరోసారి పునరాలోచన చేసుకోమని చెప్పింది. కానీ ఆయన ట్వీట్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనక్కి తగ్గేలా లేడు. ఆయన వెనక్కి తగ్గిపోయి మళ్ళీ దానికి కంటిన్యూ చేసే అవకాశం మాత్రం లేదు. సో విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కామెంట్ చేయండి.